వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను పువన. డీటెయిల్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గంలోని సరపుజిల్లి మండలంలో గ్రామ అభివృద్ధి దిశగా మరో ముందడుగు చేస్తూ 1,30,00,000 రూపాయల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ కాలువలను ఆముదాల వలస ఎమ్మెల్యే కూనా రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, మతలబుపేట గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పూర్తవడంతో గ్రామ ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఇబ్బందులు తొలగిపోయాయని, ప్రతి ఇంటికి సులభమైన రవాణా సౌకర్యం, శుభ్రమైన వాతావరణం కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. చాలా బాగుంటుంది. ఆ రోడ్డు చేయిస్తాను, ఈ రోడ్డు అతి త్వరలో అయిపోద్ది. కార్మిక కర్షకుల సమస్యల కోసం పోరాటం చేసే ఏకైక యూనియన్ ఏఐటీయూసీ అని బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి తన్నేరు సింగరకొండ అన్నారు. ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎర్రటవల్ల ముఠా యూనియన్ ఆసిఫ్ వద్ద ప్రధాన కార్యదర్శి బత్తుల శామ్యూల్, పెద్ద అంబేద్కర్ బొమ్మ సర్కిల్ వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నేరు సింగరకొండ ఏఐటీయూసీ జెండాలను ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి నాగేశ్వరరావు, ముఠా యూనియన్ నాయకులు యలమంద, జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. జెండాను ఆవిష్కరించినటువంటి తన్నేరు సింగరకొండ గారిని సోదరి సోదరులారా, ఈరోజు ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉంది. భారతదేశ వ్యాప్తంగా భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ఏకైక విప్లవకర కార్మిక శ్రేయస్ కోసం పనిచేసినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఏఐటీయూసీ ఈరోజు భారతదేశంలోనే కాకుండా రాష్ట్రంలో గ్రామ గ్రామాన జిల్లాల్లో ప్రతి చోట కూడా ఏఐటీయూసీ జెండాలను ఎగరవేయడం జరుగుతూ ఉంది. చాలా ఘనంగా ఏఐటీయూసీ ఉత్సవాలని, ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు కార్మికుడు, కర్షకుడు, కష్టజీవి వాళ్ళ పనిచేసిన దానికి మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారంటే అది ఏఐటీయూసీ ఘనమైన చరిత్ర కలిగటం వల్లనే. అదేవిధంగా ఈరోజు సుప్రీంకోర్టు, భారతదేశ సుప్రీంకోర్టు చెప్తా ఉంది, ఒక కుటుంబం జీవించాలంటే 26,000 నెలకు కావాలని చెప్తా ఉన్నాయి. ప్రతి కార్మికుడికి సంఘటిత రంగంలో ఉన్నా, అసంఘటిత రంగ కార్మికుల్లో ఉన్నా ఎవరికైనా సరే సుప్రీంకోర్టు చెప్పినట్టు 26,000 జీతం ఇవ్వాలని చెప్పి మేము ఏఐటీయూసీగా, సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి రాకముందు ఏలూరులో గుప్తా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం కృష్ణమూర్తి సాహిత్య పురస్కారం అవార్డుకు గుంటూరు జిల్లా కొలకలూరు గ్రామానికి చెందిన సత్యవతి ఎంపికైనట్లు ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా మోహన్ గుప్తా మాట్లాడుతూ పేదలకు ఆర్థిక సహాయం, ఆరోగ్య సదుపాయాలు, విద్యా ప్రోత్సాహం వంటి రంగాల్లో ఫౌండేషన్ నిరంతర సేవలు అందిస్తున్నదని పేర్కొన్నారు. ఇటీవల రెడ్ క్రాస్ సొసైటీలో డయాలసిస్ పేషెంట్ల సేవల కోసం 15 లక్షల విరాళం అందజేసినట్లు తెలిపారు. గుప్తా ఫౌండేషన్ సంస్థను ప్రారంభించడం, 1996లో కృష్ణమూర్తి సాహిత్య పురస్కారాన్ని ప్రారంభించడం చేసిన అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. గుప్తా ఫౌండేషన్ గురించి వాటి చెప్పి
కష్టపడటం నాకు ఇష్టం లేదు. ఆ గుప్తా ఫౌండేషన్ గురించి మీ అందరికీ తెలుసు. అలాగే ఈ 2025 గుప్తా ఫౌండేషన్ సాహిక విరాళం గురించి ఈ సంవత్సరం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి రెడ్ క్రాస్ బిల్డింగ్ లో తలసేమియా కోసం ఒక బ్లాక్ కట్టించడానికి మేము నిశ్చయించుకున్నాము. దానికి 60 లక్షల రూపాయలు మేము దానికి స్పేర్ చేశాము. తలసేమియా అంటే అందరికీ అవగాహన ఉంటే ఉంటుంది. అది ఒక జెన్యున్ ప్రాబ్లం. అది రావటానికి పేరెంటాలు కానీ లేకపోతే భార్యాభర్తల యొక్క బ్లడ్లో. చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ మోహన్ దంపతుల హత్య కేసులో 5గురికి ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు 9వ అదనపు జిల్లా కోర్టు ఇన్ఛార్జ్ జడ్జి శ్రీనివాసరావు కీలక తీర్పునిచ్చారు. కటారి కుటుంబానికి 50 లక్షలు, అలాగే ఫిర్యాదుదారు సతీష్ నాయకుడికి 20 లక్షలు నష్టపరిహారం అందించాల్సిందిగా ఆదేశించింది. ఈ కేసులో ప్రజాప్రతినిధిగా శైలజ సుదీర్ఘ వాదనలు వినిపించారు. 2015 నవంబర్ 17న చిత్తూరు మేయర్ కార్యాలయంలో చోటు చేసుకున్న ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కేసు విచారణలో మొత్తం 59 మంది సాక్షులను కోర్టు విచారించింది. అందించిన సాక్ష్యాలు ఆధారంగా దోషులకు శిక్ష విధించబడింది. కోర్టు వారు 2015న ఉదయం 11:45 అప్పటి మన చిత్తూరు ప్రథమ పౌరురాలు మరియు మేయర్ అయినటువంటి కటారి అనురాధ దంపతులను మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో మారణాయుధాలతో దాడి చేసి హత్య చేయడం జరిగింది. ఈ కేసును చిత్తూరు 1 టౌన్ పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేసి దర్యాప్తు అనంతరము ఛార్జ్ షీట్ దాఖలా చేయడం జరిగింది. దీంట్లో ప్రాసిక్యూషన్ వారు సమర్పించిన సాక్ష్యాధారాల ఆధారంగా కోర్టు వారు పరిశీలించిన పిమ్మట A1 to A5 ఉరి శిక్ష మరియు బాధిత కుటుంబీకులకు 70 లక్షల నష్టపరిహారం అవార్డు చేయడం జరిగింది. ఇందులో 30 లక్షలు 50 లక్షలు కటారి కుటుంబం వారికి మరియు 20 లక్షలు కంప్లైనెంట్ అయినటువంటి సతీష్ కుమార్ నాయుడుకి అవార్డు చేయడం జరిగింది. ఈ కేసు విషయంగా ప్రాసిక్యూషన్ కి అన్ని విధాల ప్రోత్సహించి ముందుకు నడిపించినటువంటి మా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా రామకోటేశ్వరరావు గారికి మరియు మా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సాధు ప్రసాద్ గారికి మరియు ప్రత్యేకంగా ప్రాసిక్యూషన్ కి అసిస్ట్ చేసినటువంటి సీనియర్ అడ్వకేట్స్. విజయనగరం జిల్లాలో కంపెనీ కట్టకుండా ఉద్యోగాల పేరుతో మోసం చేసి ఘనత జిందాల్ యాజమాన్యానికే దక్కుతున్నదని ఏపీ రైతు సంఘం జిల్లా ఉప అధ్యక్షుడు చల్లా జగన్ ఆపేక్షించారు. కంపెనీ కట్టకపోతే మా భూములు మాకు తిరిగి ఇచ్చేయండి అని అడుగుతారని, ఉద్యోగాల పేరుతో యువకులను ఇతర రాష్ట్రాలకి తరలిస్తున్నారన్నారు. జిందాల్పై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం గాని అధికారులు గాని ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. జిందాల్ యాజమాన్యం బొడ్డవరం ప్రాంతంలో ఉన్న 5 పంచాయతీల నుంచి భూమి తీసుకున్న మొదటి నుంచి కుట్రపూరితంగానే వ్యవహారం చేస్తుంది. కంపెనీ కడతామని చెప్పేసి ఆ రోజు దళితులు గిరిజనుల దగ్గర భూమి తీసుకొని కట్టలేదు సరికదా ఆ భూమిని ఇతర అవసరాలకి మళ్లించే కుట్రతోటే ఈ 18 సంవత్సరాలు వ్యవహరించింది. ఈ భూములు ఎవరైతే ఇచ్చారో భూములు ఇచ్చిన కుటుంబాల్లో ఉన్న యువకులు తిరగబడతారని చెప్పి, ప్రశ్నిస్తారని చెప్పి, మా కంపెనీ ఎప్పుడు కడతామని చెప్పేసి అడుగుతారని చెప్పి భయపడి యువకులందరినీ తీసుకొని కట్టని కంపెనీ కోసం ఎక్కడో ట్రైనింగ్ అని చెప్పేసి కొన్నాళ్ళు తిప్పి తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ జీవో నెంబర్ 14 తెచ్చి భూములేమో ఇతరులకు అమ్మడానికి సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ట్రైనింగ్ తీసుకెళ్లిన యువకులు, చదువుకున్న యువకులను పక్కన పెట్టి ఆ తల్లిదండ్రుల ఆధార్ కార్డులు చూపించి మీరు రిటైర్ అయిపోయారని చెప్పేసి చెప్తున్నారంటే జిందాల్ యాజమాన్యం మొదటి నుంచి కుట్రపూరితంగా వ్యవహరించింది. కంపెనీ కట్టే ఉద్దేశంతో భూమి తీసుకోకుండా ఈ భూమిని మొత్తం కొల్లగొట్టి సైట్లుగా వేసి కోట్లు సంపాదించే
తిరుపతి అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. భారతదేశం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా దేశ సమైక్యత, ఐక్యతను ప్రతీకగా ఈ సమైక్యత ర్యాలీ చేపట్టారు. ఈ పరుగు కార్యక్రమం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుండి ప్రారంభమై అన్నమయ్య సర్కిల్ మీదుగా దండి మార్చ్ కూడలి వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు ఆర్డీఓ అధికారులు, డిఫెన్స్ అకాడమీ కాలేజ్ విద్యార్థులు, విద్యార్థినీలు పాల్గొన్నారు. చూడమ్మా, అందరూ కూడా ఎడవైపు తిరగండి, మీ ఎడవైపు తిరగండి. కంటిన్యూ వస్తున్నా ఏరో ఫోర్స్ ఏం చేస్తారు? ఏరోఫోన్లో వచ్చి పెట్టి ఏం చేయండి, వెళ్ళ పెట్టి తిప్పండి. ఏరో ఫోర్స్ మోహన్ రెడ్డి మీద 180 మీటర్ల ఎత్తులో దాదాపు 597 అడుగుల ఎత్తులో స్వాతంత్ర సమయంలో అడుగుపెట్టి బద్దోలి సత్యాగ్రహంలో 1928లో బద్దోలి సత్యాగ్రహం చేయించవలసిందిగా అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ శ్రీ రవి మనోహర్ ఆచార్య గారిని ఆహ్వానిస్తున్నాను. రోజు జయంతిని పురస్కరించుకొని ఈ యూనిటీ ఫర్ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఏ దేశమైనా, ఏ కుటుంబమైనా మన కుటుంబం కలిసి ఉంటేనే అభివృద్ధి ఉంటుంది. అలాగే ఈ దేశం కలిసి ఉంటేనే దేశం యొక్క అభివృద్ధి సాధ్యపడుతుంది అనే నినాదంతో ఆ కాలంలోనే 528 సంస్థానాల్ని భారతదేశంలో విలీనం చేయించినటువంటి గొప్ప వ్యక్తి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సో ఆయన జయంతిని మనమందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని ఐక్యతను కాపాడుకోవడానికి ఉపయోగించుకోవాలి. అదేవిధంగా దానికి సందర్భంలోనే ఈ యూనిటీ ఫర్ రన్ అనేదాన్ని మనము కండక్ట్ చేస్తున్నాం. టీటీడీ పరకామణి అవినీతి కుంభకోణంపై తాను న్యాయస్థానంలో కేసు దాఖలు చేశానని, దాని హింసలకు గురైందని జర్నలిస్టు మాచర్ల శ్రీనివాసులు ఆరోపించారు. హిందూ సంస్థల ప్రతినిధులతో కలిసి తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఈ విషయంపై తక్షణ విచారణ జరపాలని మరియు తన కుటుంబం భద్రతను ప్రభుత్వం నిర్ధారించాలని డిమాండ్ చేశారు. వెంకటాద్రికి సమానమైనటువంటి క్షేత్రము ఈ బ్రహ్మాండములోనే లేదు. వెంకటేశ్వర స్వామికి సాటిరాగల దేవుడు ఇంతవరకు లేడు. ఇక మీదట న్యాయం చేకూరుతుందని మేము భావిస్తూ ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. మా భార్యని అలిపిరి పోలీస్ స్టేషన్లో రాత్రి 11 దాకా కూర్చోబెట్టారు. ఈ దాడి చేసింది ఎవరో రౌడీలను పంపిస్తారు, ఎవరని చెప్తారు? అందరూ నేను కాదు అంటారు. ఎవరు చేశారో ఏమర్థం, దేవదేవుడికే తెలియాల. ఇన్ని రోజులు నేను ప్రత్యక్షంగా తిరుపతిలో దాడి జరిగినా కూడా బయట రానియకుండా నా మీద నేను కేసేస్తే ఎవరో కేసేసాను చెప్పుకోవడము, నన్ను కేసు విత్డ్రా చేసుకుంటామని భయపెడుతున్నారు, నేను చచ్చిపోతానని చెప్పడము, దాంట్లో ఎంత పరమార్థం ఉండదో మీరే ఆలోచించండి. దీంట్లో ఎవరి పేరు కానీ ఎక్కడుందో చూడండి. ఇంప్లూడ్ అయిన పిటిషన్లో కూడా పిటిషన్నే అలౌ చేయలేదు, వెనక్కి ఇచ్చేశాడు జడ్జి గారు. కావాలంటే కౌంటర్ వేసుకోండి అని చెప్పారు. ఇంత పోరాటం చేస్తే విలువ లేకుండా చేస్తున్నారు. నన్ను రక్షించేదానికి మన మీడియా మిత్రులే సహకరించలేదు. ఎవరు చేగుంట మండల కేంద్రంలో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను మానసిక ఆందోళన గురి చేస్తుందని, రాష్ట్రంలో 500 కోట్ల స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగుల్లో ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచినప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ మంజూరు చేయకపోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, శివ, శ్రవణ్, విక్రమ్, రాజేష్, హేమంత్, దేవేందర్, జశ్వంత్, సంపత్, శరత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏబీవీపీ చేగుంట మండల కేంద్రంలో భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఎందుకోసమంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇంతవరకు విద్యార్థులకి స్కాలర్షిప్లు విడుదల చేయలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది.
దాదాపు 8,500 కోట్ల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లను విడుదల కావాలి. స్కాలర్షిప్ల మీద ఆధారపడి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులంతా స్కాలర్షిప్ల మీద ఆధారపడి విద్యను కొనసాగిస్తున్నారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను విడుదల చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినా సరే గతంలో కేసీఆర్కి ఏ గత అయితే పట్టిందో ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా అదే పరిస్థితి పట్టినట్టు చేస్తామని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. జై హింద్, జై భారత్. రాష్ట్రీయ ఏక్తా దివాస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ 2K రన్ను ఎస్పీ పరితోష్ పంకజ్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి ఐబీ వరకు రన్ ఫర్ యూనిటీ 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం అక్టోబర్ 31ని రాష్ట్రీయ ఏక్తా దివాస్గా పిలుస్తామన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దేశ సార్వభౌమత్వాన్ని ఐక్యతను కాపాడేందుకు రన్ ఫర్ యూనిటీ దోహదపడుతుందన్నారు. Anniversary of Sardar Vallabhbhai Patel. So Sardar Vallabhbhai Patel is an eminent personality in Indian history and he was a freedom fighter. So already many information are provided by additional collector garu. Enduku memu chestunnamo, why, what was his contribution in the integration of nation. Adi mana already chepparu 565 principally state ki integrate chesaru Union of India lo. Because of that he is called Iron Man of India. ఇంకా ఆల్రెడీ ఏమేమి ఇన్ఫర్మేషన్ అడిషనల్ కలెక్టర్ గారు ఇచ్చారు. అపార్ట్ ఫ్రమ్ దట్ 1 or 2 ఇన్ఫర్మేషన్ ఐ విల్ ప్రొవైడ్. ఫస్ట్ వాళ్ళ నేమ్ వల్లభాయ్ పటేల్ ఉంది. ఈ సర్దార్ ఇస్ అ టైటిల్. సర్దార్ ఇస్ అ టైటిల్ గివెన్ టు హిమ్ బై మహాత్మా గాంధీ. ఎందుకు ఇచ్చారు గాంధీ గారు? బికాజ్ హీ వాజ్ అ వెల్ ఆర్గనైజర్, హీ వాజ్ అ వెరీ గుడ్ లీడర్ అండ్ హీ వాజ్ అ వెరీ గుడ్ ఒరేటర్. And he organized Satyagraha movement. Gandhi garu Satyagraha movement 1917 lo start chesaru. Tarvata Kheda Satyagraha, Bardoli Satyagraha anni Gujarat. It was organized by Sardar Vallabhbhai Patel. So because of his leadership quality, he was entitled Sardar by Mahatma Gandhi. సంగారెడ్డి జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. పత్తి రైతుల ప్రయోజనాలను కాపాడాలని సీసీఐ అధికారులను కోరారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ పత్తి రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించమన్నారు. రైతులకు కనీస మద్దతు ధరను కల్పించాలని సీసీఐ అధికారులను మంత్రి కోరారు. దళారులను నమ్మవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీసీఐ సీనియర్ కమర్షియల్ ఆఫీసర్ వరుణ్, జిల్లా వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. మరి ఇది అనకాపల్లి జిల్లాలో రాంబిల్లి మండలం రజాల వైలోవా సమీపంలో శారదా నదికి గండిపడిన ప్రదేశాన్ని పరిశీలించారు రాష్ట్ర హోంమంత్రి అనిత. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సింహ, ఎమ్మెల్యే విజయ్ కుమార్లు పాల్గొన్నారు. గండిపడిన ప్రదేశానికి ద్విచక్ర వాహనంపై వచ్చారు హోంమంత్రి. శారదా నదికి గండిపడిన ప్రదేశంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక నేతలు సంయుక్తంగా ముంపు నివారణ చర్యలు తీసుకున్నారు. తెగపడం వల్ల రైతులు పొలాలు చాలా నష్టపోయారు. వాళ్ళని అడిగి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వాళ్ళకు ఏంటి చెప్పండి, నిన్న మీ అసలు నష్టం ఎలా కలిగింది? నష్టం గండి కొట్టడం వల్ల మొత్తం మా యొక్క కుమ్మరాపిల్లి, రజాల, దిమిలి, మురగాడ, మరిపాలెం, చిన్నపాలెం ఈ గ్రామాల్లో ఇంచుమించు 2,000 నుంచి 3,000 ఎకరాల పొలాలు ఉంటాయండి. మొత్తం వరి పొలం మొత్తం నీట మునిగిపోయిందండి. మొత్తం పంట దశలో ఉండడం వల్ల అది నీరు దిగినా సరే దేనికి పని చేయదండి. ఇంకా అది మొత్తం పనికి రాకుండా పోయిందండి. అది
మరి ఈ నీరుది నాయకులు వస్తున్నారు కానీ మీకు ఏమైనా భరోసా ఇస్తున్నారు లేదో ఒకసారి చెప్పండి. నాయకులు వస్తున్నారు భరోసా అంటే ఏదంటే వస్తున్నారు ఈరోజు అర్జెంట్ రాత్రి మేము కరెంట్ గడిచింది కట్టేయాలంటున్నారు. ఎక్కడ అవుతుందండి కావాలి భరోసా అంటే అంతవరకు ఇస్తున్నారు తప్పి తాత్కాలిక భరోసా ఇస్తున్నారంటే పర్మనెంట్గా సొల్యూషన్ ఏం చేయట్లేదు నాయకులు వచ్చి. ప్రతి ఏటి ఇలాగే వస్తుందా? ప్రతి ఏటా వస్తుందండి కానీ శాశ్వత పరిహారం లేదు. శాశ్వత పరిహారం ఏం లేదు. వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. మీ బాధ ప్రభుత్వానికి చెప్తున్నారు. మా బాధ ప్రభుత్వానికి చెప్పి అలసిపోయామండి. ఇంకా ఈ సంవత్సరం తిందామంటే పంటని వేయలేవండి. ఇంట్లో ధాన్యం చూస్తే ఇవి అయిపోతున్నాయండి. ఈ పరిశ్రమ చెప్పి అలసిపోయి సుమారు ఎన్ని ఎకరాల వరి పొలం నీట ములిగిందంటారు? 2000 నుంచి 3000 ఎకరాలు ములిగిందండి. 5-6 గ్రామాలు. ఒక గ్రామం కదండి. రజాల, కుమ్రాపిల్లి, మురకాడ, మరిపాలెం, చిన్నపాలెం, వైలోవా, చిన్నకలపిల్లి, పెదకలపిల్లి గ్రామాల్లో పొలాలు మొత్తం నీట మునిగాయండి. ఇది నిన్న ఉదయం తెల్లవారుజామున 5:30 గండి పడిందండి. ఇప్పటికీ ఇంకా గండి అలాగ నీరు ప్రవహిస్తూనే ఉందండి. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని సంరక్షించేవాడిగా ఉండాలి కానీ రాష్ట్రాన్ని దోచుకునేవాడిగా ఉండకూడదని మాజీ మంత్రి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరులో రచ్చబండ కార్యక్రమానికి అతిథిగా వచ్చేశారు. వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ అడ్డుకునే ఉద్దేశంతో వైఎస్ఆర్ కార్యక్రమాలు చేపట్టింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో పోరాడి 17 ప్రైవేటు మెడికల్ కాలేజీలు తెచ్చి 5 కాలేజీలు పూర్తిగా నిర్మించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లగుడు శ్రీనివాస్, వైసీపీ మండల కన్వీనర్ చింతకాయల చిన్నబాబు, లాలం బాబ్జీ పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి మద్దతుగా మనందరం కూడా ఈ కోటి సంతకాల కార్యక్రమంలో మనం పాల్గొనాలి. అలాగే ప్రజలకంతా కూడా ఈ కార్యక్రమం మీద విస్తృతంగా వాళ్ళతో చర్చించి వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళతో సంతకాలు సేకరణ చేసి ఆ సంతకాలు చేసిన ఆ పేపర్స్ని మళ్ళీ ఇక్కడ అప్పచెప్తే అవి మళ్ళీ అక్కడ పార్టీ ఆఫీస్కి పంపించి అక్కడి నుంచి గవర్నర్ గారికి అందజేయడం జరుగుతుంది. వచ్చి ఎవరికి తెలియదంటే బస్సు ఓనర్ ఎవరో. అదేవిధంగా ఏదైతే బెల్ట్ షాపులు ఉన్నాయో అక్కడ సీసీ ఫుటేజ్ చిప్పులు పట్టుకుపోయారట. ఎందుకు పట్టుకుపోయారు చిప్పులు? ఆ షాపులు ఎందుకు మూసారు అంటే ప్రజలకు తెలియకుండా, బెల్ట్ షాప్ వల్ల జరిగింది ఇది అని ప్రజలకు తెలియకుండా మనల్ని బొకాయించేస్తున్నారు. ఓనర్ ఎవరో తెలియదట, ఆ బస్సు ఓనర్ ఎవరో. అంత తప్పుదోవ పట్టించుకుంటా ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు. ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఈ రాష్ట్రానికి మీరు 5 సంవత్సరాల పాటు కస్టోడియన్ మాత్రమే. ఈ రాష్ట్రానికి మీరు రాజు కాదు. ఈ రాష్ట్ర సంపద, ప్రజల సంపద మీ మనుషులకి రాసి ఇచ్చేసుకోవడానికి 66 సంవత్సరాలకి 33 సంవత్సరాలకి మీరు రాసి ఇచ్చుకోవడానికి ఈ రాష్ట్రానికి మీరు రాజు కాదు. ఒక ప్రజాస్వామ్య దేశంలో మీకు ఓట్లు వేస్తే, ప్రజలు ఓట్లు వేస్తే నెక్కిన ముఖ్యమంత్రి మాత్రమే మీరు. 5 సంవత్సరాలు ప్రజల ఆస్తులకి రాష్ట్రానికి కాపలాదారుడు మాత్రమే. ఈ రాష్ట్రానికి మీరు ఓనర్ కాదు, మీరు రాజు కాదు, ఓనర్ కాదు. దయచేసి గుర్తు పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ప్రజల సంపద అంతా మీ మనుషులకి కట్టబెట్టేయడమే. మీ గతం ఒకసారి పరిశీలించుకోండి. ఎన్ని ఫ్యాక్టరీలు మీ మనుషులకు కట్టబెట్టేశారు. దయచేసి ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి దురుద్దేశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పూసపాటి రేగ మండలం కొనాడ గ్రామ పంచాయతీలో ఈ నెల 26, 27, 28 తేదీల్లో మొంతా తుఫాను పరీక్షించడానికి ప్రభుత్వం తుఫాన్ బాధితులకు బియ్యము, నిత్యావసర సరుకులు పంపిణీ చేయమని ఆదేశించింది. కానీ కొనాడ గ్రామ పంచాయతీ మరియు మత్స్యకార భరోసా లిస్టు ఆధారంగా 27 మంది మరియు యాతపేట వీధిలో 16 మంది మాత్రమే గుర్తించి వారికి సరుకులు ఇవ్వాలనడం పూసపాటి రేగ మండలం ఎంఆర్ఓ మరియు నెల్లిమర్ల నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి ద్వారా ప్రకటించారు. దీన్ని కొనాడ గ్రామ ప్రజలు నిరసించారు.
నెల్లూరు జిల్లా గూడూరులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. 8 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసినట్లు ఆసుపత్రి పేషెంట్ అటెండర్ జమీనా బాషాపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో ప్రభుత్వ ఆసుపత్రి జనరల్ వార్డులో చోటు చేసుకుంది. ప్రజలు బాధితురాలిని దేహశుద్ధి చేసి పోలీసులు సమక్షంలో అప్పగించారు. ఈ కేసును గూడూరు పోలీసులు నెల్లూరు జిల్లా వింజమూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ రోజు జరిగిన ఎంపీపీ అవిశ్వాస తీర్మానంపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్డీఓ సమక్షంలో నిర్వహించిన సమావేశంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రామా చోటు చేసుకుంది. మండలానికి మొత్తం 12 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా 11 మంది సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. వారిలో 8 మంది ఎంపీటీసీలు ఎంపీపీ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో అవిశ్వాస తీర్మానం ఆమోదించబడింది. అవిశ్వాస తీర్మానం తర్వాత ఎంపీపీ మోహన్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. తనపై కుట్ర చేస్తున్నారని, నా పరువు తీయాలని చూస్తున్నారు అని అందరం తెలుగుదేశం నాయకులమే అంటూ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అన్యాయం జరిగితే ఆత్మహత్య చేసుకోవచ్చు. దాని బాధ్యత ఎమ్మెల్యే గారు మీ పత్రులు 8 మంది బాధ్యత వహించాల్సి వస్తుంది. అంతే. ఆదివారం రమ్మని నేను రిక్వెస్ట్ చేసుకుంటాను. ఒకటే పార్టీనే కాదా కూర్చొని మాట్లాడుకున్నాక నిర్ణయం తీసుకున్నాం. నేను సభాటికి ఇచ్చేదానికి రెడీ చెప్పంపిస్తే ఎట్లా తెచ్చుకోవాలి నాకు తెలుసున్నాడు అంటే నన్ను అవమానం. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.